హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి ఆర్ఆర్బీకి సంబంధించి టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ముందుకు వచ్చేసి మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేసి నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆన్లైన్ ఓపెనింగ్ డేట్కి సంబంధించి మనకి 28 జూన్ 2025 నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేసి అయితే స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరుగుతున్నాయి. అదేవిధంగా క్లోజింగ్ డేట్కి సంబంధించి ఇక్కడ 28 జూలై 2025కి సంబంధించి లాస్ట్ డేట్ అనేసి అయితే ఉంది ఫ్రెండ్స్. సో మనకి అప్లికేషన్ ఫీ పేమెంట్కి సంబంధించి 30 జూలై వరకు వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనకి మోడిఫికేషన్ కరెక్షన్కి సంబంధించి అప్లికేషన్ కరెక్షన్కి సంబంధించి 1 ఆగస్టు 2025 నుంచి 10 ఆగస్టు 2025 వరకు వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సో పోస్టులకు సంబంధించి ఇక్కడ పూర్తి సమాచారం అయితే చూసుకోవచ్చు. సో ఫస్ట్ మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించి సో సాలరీ చూసుకున్నట్లయితే 29,200 రూపీస్ వచ్చేసి సాలరీ అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఏజ్కి సంబంధించి ఇక్కడ 18 నుంచి 33 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించి ఇక్కడ పూర్తి వేకెన్సీ వచ్చేసి 183 వచ్చేసి ఉన్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి లెవెల్ 2కి సంబంధించి 19,900 నుంచి సాలరీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఏజ్కి సంబంధించి 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి 6,055 వేకెన్సీ వచ్చేసి భర్తీ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. మనకి ఆర్ఆర్బీకి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ పూర్తి సమాచారం అయితే చూసుకోవచ్చు. టోటల్గా మనకి 6,238 పోస్టులకు గాను ఆర్ఆర్బీకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసి విడుదల అయితే చేయడం అయితే జరిగింది. ఇండియన్ సిటిజన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపీ అదేవిధంగా తెలంగాణకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులు వచ్చేసి ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏజ్ అనేసి అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది మనకి. సో ఇక్కడ అయితే క్లియర్గా అయితే చూసుకోవచ్చు. టెక్నీషియన్ గాను 18 నుంచి 33, అదేవిధంగా గ్రేడ్ 3కి సంబంధించి 18 నుంచి 30 సంవత్సరాలు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా అదనంగా ఎక్స్ట్రా వయో పరిమితి అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి 5 సంవత్సరాలు, అదేవిధంగా ఓబీసీకి సంబంధించి 3 సంవత్సరాలు. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ అదేవిధంగా పర్సన్ విత్ బెంచ్ మార్క్ సంబంధించి సో ఇక్కడ అదనంగా వయో పరిమితి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే ఎస్సీ ఎస్టీకి సంబంధించి సో ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి 18 నుంచి 33 అంటే సో 18 నుంచి 38 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు మనకి గ్రేడ్ 1కి సంబంధించి పోస్టులకు గాను. అదేవిధంగా గ్రేడ్ 3కి సంబంధించి 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. అంటే అదనంగా వయోపరిమితి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఫీ పేమెంట్కి సంబంధించి ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించి ఇక్కడ కేటగిరీస్కి సంబంధించి మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. ఫర్ ఆల్ క్యాండిడేట్స్కి సంబంధించి సో 500 రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ 400 రూపీస్ వచ్చేసి సో మీకు రిఫండ్ అనేసి అయితే రావడం అయితే జరుగుతుంది. సో మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు 400 రూపీస్ వచ్చేసి రిఫండ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు అప్లికేషన్ చేసేటప్పుడు మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేసి అయితే ఎంటర్ అయితే చేయండి. సో మీరు బయట ఆన్లైన్ నెట్ సెంటర్లోకి వెళ్ళేసి అప్లై చేసుకుంటే సో అక్కడ సో వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ అనేసి అయితే ఎంటర్ అయితే చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి సో మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేసి అయితే మీ దగ్గర అయితే ఉంచుకోండి ఫ్రెండ్స్. సో బయట నెట్ సెంటర్లో సో మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేసి అయితే ఎంటర్ అయితే చేయించండి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి సంబంధించి సో ఇక్కడైతే 250 రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ ఎగ్జామ్ రాసిన తర్వాత 250 రూపీస్ వచ్చేసి మీకు రిఫండ్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి సో మొత్తంగా వచ్చేసి మీకు అయితే రిఫండ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మోడ్ ఆఫ్ ఫీ పేమెంట్కి సంబంధించి ఇక్కడ ఆన్లైన్లో వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఆన్లైన్ త్రో ద్వారా వచ్చేసి మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ అదేవిధంగా డెబిట్ క్రెడిట్ కార్డ్స్కి సంబంధించి అదేవిధంగా యూపీఐ ద్వారా వచ్చేసి సో యాక్సెప్ట్ అనేసి అయితే చేయడం అయితే జరుగుతుంది. సో మీరు ఆన్లైన్ ద్వారా వచ్చేసి ఈజీగా అయితే పే అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. సో వీటికి సంబంధించి మీ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే ఈ పోస్టులకు సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. ఐటీఐ చేసినటువంటి అభ్యర్థులు వచ్చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా గ్రాడ్యుయేషన్ చేసుకున్నటువంటి అభ్యర్థులు కూడా వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడైతే చూసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ అయితే సో కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత సో మీకు మెరిట్ లిస్ట్ చేసిన తర్వాత ఉద్యోగం వచ్చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సిలబస్కి సంబంధించి సబ్జెక్ట్ కానీ ఇక్కడైతే చూసుకోవచ్చు. సో జనరల్ అవేర్నెస్కి సంబంధించి 10 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి 15 క్వశ్చన్స్, బేసిక్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్కి సంబంధించి 20 క్వశ్చన్స్, అదేవిధంగా మ్యాథమెటిక్స్కి సంబంధించి 20 క్వశ్చన్స్, నెక్స్ట్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి 35 క్వశ్చన్స్, టోటల్గా 100 క్వశ్చన్స్ గాను ఎగ్జామ్ వచ్చేసి అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. 100 మార్క్స్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. సో 90 మినిట్స్ టైం డ్యూరేషన్ వచ్చేసి కేటాయించడం అయితే జరుగుతుంది.
అదేవిధంగా ఇక్కడ పార్ట్ అండ్ సిలబస్కి సంబంధించి సో టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. టైం డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్. అదేవిధంగా 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ కూడా సేమ్ మనకి ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి సిలబస్ సబ్జెక్ట్కి సంబంధించి ఇక్కడ పూర్తి సమాచారం అయితే చూసుకోవచ్చు. సో మ్యాథమెటిక్స్కి 25 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ సంబంధించి 25, జనరల్ సైన్స్కి సంబంధించి 40 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్కి సంబంధించి 10 క్వశ్చన్స్, టోటల్గా 100 క్వశ్చన్స్ గాను 100 మార్క్స్ గాను కేటాయించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ బేస్డ్ ఆన్ దేర్ మార్క్స్ అండ్ మెరిట్ ఇన్ ద CBT ఫర్ ది రెస్పెక్టివ్ పే లెవెల్స్. ది నెంబర్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఎవరైతే అభ్యర్థులు ఎగ్జామ్కి సంబంధించి మంచి పర్ఫామ్ చేస్తారో సో వాళ్ళకి సంబంధించి సో మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హౌ టు అప్లై అనేసి అయితే చూసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే ఇక్కడ అయితే చూసుకోవచ్చు. క్రియేట్ అయిన అకౌంట్కి సంబంధించి ఇక్కడ RRBకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ వచ్చేసి ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి విజిట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మీరు అప్లై చేసుకోవాలనుకుంటున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి మీరు ఏ జోన్లో అప్లై చేసుకుంటున్నారో సో ఆ జోన్కి సంబంధించి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి సైట్స్ అయితే చూసుకోవచ్చు. సో మీరు ఏ జోన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ జోన్కి సంబంధించి వెబ్సైట్లోకి వెళ్ళేసి సో అక్కడ అకౌంట్ అనేసి అయితే క్రియేట్ అయితే చేయండి. సో క్రియేట్ చేసిన తర్వాత సో దానికి సంబంధించి అక్కడ సైట్ అయితే చూసుకోవచ్చు. సో అప్లికేషన్ ప్రాసెస్ అనేసి అయితే చేయండి ఫ్రెండ్స్. సో మీరు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే కింద వచ్చేసి కామెంట్ అయితే చేయండి. అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి వీడియో కావాలంటే కింద అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలనేసి అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేను ఖచ్చితంగా చేసే అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ RRBకి సంబంధించి సో టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ వీడియోని వచ్చేసి మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.